బూతులు మాట్లాడే వారిని ప్రోత్సహించకూడదని, సమాజం నుంచి బహిష్కరించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్లంతా ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారని ఆయన ఖండించారు. విజయవాడలో జరిగిన పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి మాటలు చెప్పాలా, చెడు మాటలు చెప్పేవాళ్ళేమో ధైర్యంగా చెప్తున్నారు, అగ్రెసివ్ గా ప్రోగ్రెసివ్ గా థింక్ చేసేవాళ్ళేమో ఎందుకునే మనకెందుకు అనవసరంగా దాని మీద వాళ్ళ జోలికి పోతే మనకేమన్నా అవుతుందేమో. ఆ మధ్య కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు. పోయిన ఎలక్షన్ బుద్ధులు మాట్లాడే గురించి అందరికి బాధ ఉంది, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. నేను ఒక రోజు అడిగింది, సార్ బుద్ధులు మాట్లాడే ఏం చేయాలి సార్ అని. మీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పారు. మా చేతిలో ఏముంది సార్, వాళ్ళ జోలికి మేము పోతే ఇంకేమైనా ఉందా? ఏమి లేదు, బూతులు మాట్లాడే బూతులో సమాధానం చెప్పు అని చెప్పాను. నీకు బూతులోకి వెళ్ళి నొక్కు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోయారు. చూడండి, మొన్న ఎన్నికలతో మాట్లాడేవాడు ఒక్కడికి గెలవాల, భవిష్యత్తులో కూడా గెలవకూడదని నా కోరిక. పార్టీలు కాదు, వాటికి ఏదో ఫలాని పార్టీ వాళ్ళే బూతులు మాట్లాడతారు అనేది కాదు. బూత్ అసలు సమాజంలో, ప్రజా జీవనంలో నాయకులని చెప్పేవాడు, ఎమ్మెల్యే అని చెప్పేవాడు, ఎమ్మెల్సీ అని చెప్పేవాడు, ఎంపీ అని చెప్పేవాడు, లేదా ఒక దానికి అధ్యక్షుడు అని చెప్పేవాడు, ఇలా మాట్లాడకూడదు అనే నియమం రాసుకోవడమే కాదు కదా, వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, అలాంటి వాళ్ళని దరిచేరకూడదు, అలాంటి వాళ్ళు ఎలాంటి ఉత్సవాలకు పిలవకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సమాజం బహిష్కరిస్తుందో అప్పుడు వాళ్ళు నోరు అదుపులో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, పార్టీలతో నిమిత్తం లేకుండా. నేను ఈ విషయం ఎంతో ఆవేదనతో చెప్తూ ఉన్నాను.